హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల తాజా సమాచారం ఫ్రెండ్స్. హైకోర్టు సంచలన తీర్పు విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల డబ్ల్యూపీ నంబర్ 6472/2025 సో, రిట్ రిట్ పిటిషన్ నంబర్ అన్నమాట ఇది. ఈ కేసులో కారుణ్య నియామకాలకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనమైన తీర్పు వెలువరించింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్నటువంటి కారుణ్య నియామక ప్రక్రియ ఈ తీర్పు పూర్తి సమూలంగా ఈ ప్రక్రియనైతే మార్చివేసింది. మరి ఈ తీర్పులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు అందేటటువంటి సహాయం ఏ విధంగా ఉండబోతోందో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఇచ్చేటటువంటి నియామకం ఏదైతే కంపాషనేట్ అపాయింట్మెంట్ అంటామో, కంపాషనేట్ రిక్రూట్మెంట్ అది రెగ్యులర్ లేదా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కాదు అని కోర్టు స్పష్టం చేసింది. అంటే గతంలో లాగా చనిపోయిన ఉద్యోగి యొక్క వారసులకు జీవితాంతం భరోసా ఇచ్చేటటువంటి ప్రభుత్వ హోదా ఇకపై లభించదు. దీనికి బదులుగా కేవలం ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ లేదా పూర్తి తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే నియామకాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రతిభ ఉన్న ఉద్యోగులకు అన్యాయం జరగకూడదని మరియు రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు దెబ్బకు తినకూడదని చెప్పి భావించడమే. మరో కీలకమైన మార్పు ఏమిటంటే, ఆర్థిక స్థితిగతుల పరిశీలన. ఉద్యోగి మరణించిన తర్వాత ఆ కుటుంబానికి అందే పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ మరియు ఇతర నగదు ప్రయోజనాలు ఆ కుటుంబం గౌరవంగా జీవించడానికి సరిపోతాయని ప్రభుత్వం భావిస్తే, ఇకపై కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అంటే కేవలం ఉద్యోగి చనిపోయారు కదా అని అందరికీ ఉద్యోగాలు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలికి, కుటుంబం ఆర్థికంగా నిజంగా చితికిపోయిందా లేదా అని ప్రభుత్వం ఈ మేరకు మీన్స్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. సో, ఈ యొక్క కారుణ్య నియామకం అనేది కేవలం అత్యంత పేదరికంలో ఉన్నవారికి, అంటే హ్యాండ్ టు మౌత్ స్థితిలో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని కూడా కోర్టు తేల్చి చెప్పింది. ఒక కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఉన్నా, లేదంటే బ్యాంకులో నిల్వలు డబ్బులు ఉన్నా, లేదా పొలం వంటి ఇతర ఆదాయ వనరులు ఉన్నా సరే, అటువంటి వారికి ఈ యొక్క పథకం ఉండదు. అంటే అటువంటి వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు అని జెప్పేసి కోర్టు అభిప్రాయపడింది. సో, కేవలం ఆ పూట గడవటమే కష్టంగా ఉండి, ఆధారం లేని కుటుంబాలను ఆదుకోవడమే ఈ యొక్క చట్టం యొక్క అసలు ఉద్దేశ్యం అని జెప్పేసి కోర్టు గుర్తు చేసింది. ఈ కొత్త నిబంధనను అమలు చేయటానికి హైకోర్టు ప్రభుత్వానికి 24 జూలై 2026 వరకు గడువు విధించింది. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం పాత జీవోలను రద్దు చేసి కోర్టు సంచలన సూచనలకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలను మరియు రూల్స్ తయారు చేయాలి. ఈ మార్పుల వల్ల గతంలో ఉన్న వెసులుబాటు పూర్తిగా కనుమరుగవుతుంది. మరి ఈ యొక్క తీర్పు ప్రభావం ఎలా ఉండబోతోంది అనంటే, గతంలో తండ్రి లేదా తల్లి చనిపోతే కొడుకో, కూతురుకో లేదా భర్తకో, భార్యకో వెంటనే జూనియర్ అసిస్టెంట్ లేదా అటెండర్ వంటి పోస్టులు పర్మనెంట్ క్యాడర్‌లో లభించేవి. కానీ ఇప్పుడు అది కేవలం ఒక దయతో కూడిన తాత్కాలిక సహాయం మాత్రమే. ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఉద్యోగం నుంచి తొలగించే అధికారం కలిగి ఉంటుంది. ఎందుకంటే అది పర్మనెంట్ పోస్ట్ కాదు కాబట్టి. ఇప్పటికే దరఖాస్తు చేసుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వేల మంది అభ్యర్థులకు కూడా ఈ యొక్క కొత్త నిబంధనలే వర్తిస్తాయి. దీనివల్ల పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న ఆఫీసర్ల కుటుంబాలకు పెద్ద దెబ్బ తగులుతుంది. ఉదాహరణకు ఒక ఐఏఎస్ లేదా గ్రూప్ 1 ఆఫీసర్ మరణిస్తే వారి కుటుంబానికి వచ్చే పెన్షన్ మరియు ఇతర బెనిఫిట్స్ లక్షల్లో ఉంటాయి. అటువంటి వారికి ఇకపై కారుణ్య నియామకం లభించే అవకాశం లేదు. కానీ ఒక అటెండర్ లేదా డ్రైవర్ వంటి తక్కువ స్థాయి ఉద్యోగి ఆహ్, డ్యూటీలో ఉండగా
మరణిస్తే ఆ యొక్క కుటుంబానికి వచ్చే పెన్షన్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుందని కోర్టు తీర్పిచ్చింది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, కారుణ్య నియామకం అనేది ఉద్యోగి వారసుల యొక్క ప్రాథమిక హక్కు కాదు. ఇది ఫండమెంటల్ రైట్ అయితే కాదు అని కోర్టు స్పష్టం చేసింది. ఇది కేవలం ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చూపే కారుణ్యం లేదా దయ మాత్రమే. కాబట్టి నాకు ఉద్యోగం ఇవ్వలేదు అని ఎవరు కూడా కోర్టుకు వెళ్ళే హక్కు లేదు ఇందులో. ఈ విధంగా హక్కు అడిగే అవకాశం అయితే ఉండదు ఇకపై అని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పెరుగుతుందని ఒక వర్గం వాదిస్తూ ఉండగా, తమకు అండగా ఉంటుందనుకున్నటువంటి వ్యవస్థ మారిపోవడంతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన మొదలైంది. మరి భవిష్యత్తులో కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు మాత్రమే ఈ యొక్క ద్వారాలు అనేవి అంటే కారుణ్య నియామకానికి సంబంధించి అవైలబుల్‌లో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో, మొత్తానికి కారుణ్య నియామకాలు ఇకపై కేవలం ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన మాత్రమే జరుగుతాయి. పర్మనెంట్ లేదా రెగ్యులర్ ఉద్యోగాలిచ్చే పాత పద్ధతి పూర్తిగా రద్దు చేయబడింది. కుటుంబం యొక్క మొత్తం ఆదాయం, ఆస్తులు మరియు పెన్షన్ ప్రయోజనాలు లెక్కించిన తర్వాతే ఉద్యోగం ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న కుటుంబాలకు ఈ పథకం వర్తించదు. జూలై 24, 2026 నాటికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఖచ్చితంగా తీసుకురావాలి. ఇది హక్కు కాదు. కేవలం ప్రభుత్వం అంటే కంపాషనేట్ రిక్రూట్‌మెంట్ అనేది హక్కు కాదు. కేవలం ప్రభుత్వం అందించే కారుణ్యం లేదా దయ లాంటిది ఒక చిన్నపాటి వెసులుబాటు మాత్రమే. సో, కారుణ్య నియామకం ఇవ్వలేదు అని చెప్పి కోర్టుకు వెళ్ళే హక్కు అయితే ఉండదు. సో, హైకోర్టు తీర్పు ప్రకారం కారుణ్య నియామకం అనేది ఇకపై ఒక రాజభోగం లాంటిది పర్మనెంట్ ఉద్యోగం అయితే కాదు. అది కేవలం ఆపదలో ఉన్న నిరుపేద ప్రభుత్వ ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇచ్చే ఒక తాత్కాలిక జీవనోపాధి మాత్రమే. ఆదాయం బాగున్న వారికి ఈ యొక్క ఉద్యోగాలు రావు మరియు ఇచ్చే ఉద్యోగం కూడా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలోనే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల పంపిణీలో అర్హత మరియు ప్రతిభకు పెద్దపీట వేస్తూ కారుణ్య నియామకాలను దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ యొక్క తీర్పు ప్రధాన లక్ష్యంగా అయితే ఉంది.